జనరల్‌గా మనకు కావాల్సింది డేటా యాక్చువల్లీ. ఈ యెస్. డేటాని మాస్టరీ ఎట్లా కావాలి? దానికి నాకు తెలుసు. నేను నీకు చెప్తా. ఎగ్జాక్ట్‌లీ. దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి అంతే. సూపర్. వేరే ఏం అయితే, లేదు. అయితే ఫస్ట్ టైమ్ ఈ ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళ కోసం హ్మ్. అసలు ఈ ఏఓసీ టూల్ ఏంటో ఒక్కసారి మళ్ళీ ఇంట్రొడక్షన్. ఆప్షన్ చైన్ డేటా అనేది మనకి రెగ్యులర్‌గా దొరుకుతది మనకి. హ్మ్. ఇప్పుడు బ్రోకర్‌లో దొరుకుతుంది, ఎన్ఎస్‌ఎల్ దొరుకుతుంది, అంతటా దొరుకుతుంది. ఓకే. బట్ ఒక ట్రేడర్‌కి కావాల్సినంత డేటా మనకి దాన్ని ఎక్కడి నుంచి ఏం పట్టుకోవాలి, ఎంతవరకు తీసుకోవాలనేది చాలా కాంప్లెక్స్‌గా ఉంటది డేటా యాక్చువల్‌గా. ఓకే. డైనమిక్‌గా ఉంటది. ఓకే. ఎవ్రీ సెకండ్ ఇట్లా ఎందుకంటే వాల్యూమ్స్ ఇవన్నీ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మార్కెట్‌లో ఫ్లోట్ అవుతున్న కొద్దీ డేటా చేంజ్ అవుతూ ఉంటది. ఈ డేటాని ఒక నార్మల్ ట్రేడర్ పట్టుకోలేడు యాక్చువల్‌గా. ఓకే. నార్మల్ ట్రేడర్ పట్టుకోలేనప్పుడు దీనికి ఏం చేయాలి? దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేయాలి మనం వచ్చి. ఒక స్ట్రక్చర్‌లో మనం వచ్చి దాన్ని ఏం చేస్తున్నాం యాక్చువల్‌గా ఫిల్టర్ చేసి ఒక ట్రేడర్‌కి ఎంతవరకు డేటా అవసరం యాక్చువల్‌గా. ఏం ఓకే. చూస్తే తను అక్కడి నుంచి అచ్చచ్చచ్చ. ఆ పొజిషన్ తీసుకోగలుగుతాడు. ఓకే. ఇప్పుడు లాస్ట్‌కి ఇవన్నీ చూసినా, ఏం చేసినా లాస్ట్‌కి వచ్చేసి అవసరం ఎక్కడొస్తుంది మనకి? మన ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం. మన డబ్బులనేది అందులో ఇన్‌ఫ్యూజ్ చేస్తున్నాం. అవును. ఇన్‌ఫ్యూజ్ చేసేటప్పుడు మనకు కాన్ఫిడెన్స్ తోటి రావాలి. ఆ కాన్ఫిడెన్స్ ఏది క్రియేట్ చేస్తుంది మనకి? అడ్వాన్స్ ఆప్షన్ క్రియేట్ చేస్తుంది. ఏ సూపర్. నుంచి ఎంట్రీ కావాలి? ఎందుకు ఎంట్రీ కావద్దు? ఎందుకు అవాయిడ్ చేయాలి? ఓకే. 3 థింగ్స్ తెలిసినప్పుడు ఒక ట్రేడర్‌కి కావాల్సింది ఇదే. సూపర్. ఎంట్రీ అవుతే ఏమవుతది ఇక్కడ యాక్చువల్‌గా? కరెక్ట్. అవుతే లాస్ అవుతదా? ఎంత లాస్ అవుతది? వెరీ మినిమమ్‌లో లాస్ కావాలి. హ్మ్. లేకపోతే టార్గెట్ వస్తే ఏమొస్తది? డాట్ టు డాట్ అని మనం ఇంతకుముందు ఒకసారి అవును. వర్డ్ యెస్. చేసినాం. యెస్. ఆ డాట్ టు డాట్‌కి దాని మీనింగ్ ఏంది మనం చెప్దాం యాక్చువల్‌గా. యెస్. ప్లస్ లేదంటే ఎంట్రీ అవ్వకపోవాలంటే ఎంట్రీ అవ్వకపోవడానికి ఉన్న రీజన్స్ ఏమున్నాయి మనకి యాక్చువల్‌గా? వాతావరణం ఏం క్రియేట్ చేస్తుంది? ఓకే. ఓకే. వాతావరణం ఏం క్రియేట్ అర్థమైంది. చేస్తే మనం ఎంట్రీ అవ్వట్లేదు. ఎందుకు అవాయిడ్ చేస్తున్నాం? రైట్. అది కూడా మనకు తెలిసి ఉండాలి. లాస్ట్‌కి నేను ఒకటే చెప్తాను. ₹1000 వచ్చినా, పోయినా నీకు తెలిసి ఉండాలి. అది. అప్పుడు ధైర్యం అనేది మంచి వస్తది. మాట చెప్పారు. ధైర్యం అవును. వస్తది. కరెక్ట్. ఆ కరెక్ట్. ధైర్యంతో అవును. వచ్చి సరే 1000 పోయింది. ఈ 1000 ఎందుకు పోయిందనేది లాజిక్ మనకు తెలిసిందనుకుందాం. 1000 వచ్చింది. ఆ లాజిక్ కూడా మనకు 2 తెలిసి ఉండాలి. కరెక్ట్. ఈ లాజిక్, ఆ లాజిక్ 2 తెలిసినప్పుడే చాలా మందికి ఏమవుతుందంటే 2 రోజులు, 4 రోజులు ప్రాఫిట్ చేస్తారు. ఐదో రోజు వచ్చేసరికి పోతది. ఈ 4 రోజులు నేను బాగా చేసినా అనుకుంటాడు. నువ్వు చేసినావా? మార్కెట్ నీకు అవకాశం మార్కెట్ ఇచ్చిందా అవకాశం తెలవదు. ఇచ్చి కరెక్ట్. నువ్వు 4 రోజులు బాగా చేస్తే ఐదో రోజు పోకూడదు కదా! పోకూడదుగా. తక్కువలో పోవాలి కదా! అంటే వండర్‌ఫుల్. ఇవన్నీ అవును. ఏందంటే సిస్టమాటిక్ మిలిటరీ రూల్ అనమాట. ఏఓసీ అనేది ఏందంటే నువ్వు మార్నింగ్ ఒక మిలిటరీ పర్సన్ ఎట్లా 4:00 లేస్తాడో రూల్ కూడా రూల్ బేస్డ్ ఉంటది. ట్రేడ్ అనేది రూల్ బేస్డ్ ఉంటది. సిస్టమాటిక్ ఉంటది. డైనమిక్ ఉంటది. అన్నీ మనం 1 to 1 అన్నీ కవర్ చేద్దాం. సూపర్. మీరు మొన్న ఎపిసోడ్‌లో ఈ ఏఓసీ టూల్ గనుక వాడినట్టయితే హ్మ్. ముందు లాసెస్ ఆగిపోతాయి. ఆ యెస్. తర్వాత ప్రాఫిట్‌లోకి ఎంటర్ అవుతావు ఇదంతా యెస్. చెప్పారు. యెస్. కానీ చాలా మంది ఏంటంటే అప్పటికే సగం అవును. క్యాపిటల్ పోగొట్టుకొని అవును. చాలా అవును. టెన్షన్‌లో, క్షోభలో ఉంటారు. అవును. అట్లాంటి వాళ్ళకి ఏమన్నా ఇమ్మీడియేట్ రిలీఫ్ ఏమన్నా దొరకదా ఈ టూల్‌తో? ఇప్పుడు ఒకటేనా ఇప్పుడు ఏదైనా సరే ఈవెన్ ఒక రోగమైనా సరే, ఒక ప్రాబ్లమ్ అయినా సరే అది ఒకరోజు వచ్చింది ఉండదు. అక్యుములేట్ అయ్యి ఉంటదది. అవును. దాన్ని వన్ డేలో మనం చిట్కా ఏసి మనందరం వేసి చేయలేము యాక్చువల్‌గా. ఓకే. కాకపోతే దాన్ని ఒక క్యూర్ యేసుకుంటూ పోగలుగుతాం. కానీ మీరు అలా అవుద్దని చెప్తారేమో అనుకున్నా గానీ ఇది చాలా గొప్ప ఆన్సర్ అన్న. లేదు. అది సూపర్ అవ్వదు మీరు. అట్లా. రైట్. సూపర్. పాసిబిలిటీ లేదు. రైట్. ఇప్పుడు ఒకటేందంటే మీరు ఒక 10,00,000 అప్పు క్రియేట్ చేసిరంటే 10,00,000 సింగిల్ డేలో అవ్వలేదు యాక్చువల్‌గా అది. కరెక్ట్. మేబీ 10,000 నుంచి పోవచ్చు, 20,000 పోవచ్చు, అంతేగా. 50,000 పోవచ్చు. పోతూ వచ్చింది. ఎట్లా మీరు పోగొట్టుకున్నారు. అంతకన్నా తక్కువ చిన్న లాభాలకు మీరు ఫస్ట్ అలవాటు పడితే ఎందుకంటే ఇది డిసిప్లిన్ ట్రేడింగ్ అని నేను ఆల్రెడీ చెప్పినా మీకు ఇక్కడ. అవును. అవును. మిలిటరీ రూల్స్ బేస్ ఉంటది. పోయిందనుకుందాం. ఓ 1300 పోతది. వచ్చిందనుకుందాం 3000 వస్తది. 1300 పోవడం అనేది మీకు పెయిన్ అనిపియదు. అవును. అవునా లేదా? ఎందుకు పోతదో తెలవనప్పుడే ప్రాబ్లమ్ వస్తది యాక్చువల్‌గా. అవును. అప్పుడేమనుకుంటారు మార్కెట్ వచ్చి నాతోటి గేమ్ ఆడుతుంది అనుకుంటారు. హ్మ్. మార్కెట్ తోటి గేమ్ ఆడడం కాదు. మనం మార్కెట్ తోటి గేమ్ ఆడుతున్నాం. కరెక్ట్. మార్కెట్ యొక్క డైనమిక్సే తెలవనప్పుడు, డేటా తెలవనప్పుడు ఇంకేం మనం చేస్తాం గేమ్ మనం? ఆడుతున్నట్లే. గేమ్ అవును. కాదు అది నథింగ్ బట్ గ్యామ్లింగ్ ఆడుతున్నట్టు. గ్యాంబ్లింగ్. ఈ గ్యామ్లింగ్ చెక్ పెట్టడమే అందుకే అంటారు చాలా మంది ఇది కూడా పేకాట లాంటిదే గ్యాంబ్లింగ్ అని అస్సలు కాదు. మాట పాపులర్ అయింది చాలా ఇది యాక్చువల్‌గా. టోటల్ రాంగ్ ఇది. నేను అగ్రీ చేయ. ఎందుకు ఓకే. చెప్తా అంటే ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు పిచ్చోళ్ళు కాదు. అందరు ఇది ఒక బిజినెస్ మ్యాన్స్ బిజినెస్ ఇది. ఒక కంపెనీ ఇప్పుడు రిలయన్స్ కంపెనీ ఫ్లోట్ చేసిన అతను ఆల్రెడీ ఆయన ఒక బిజినెస్ చేస్తున్నాడు. ఆ బిజినెస్ యొక్క ఎఫెక్ట్ ఆయన షేర్ ప్రైస్ మీద పడుతది. అవును. అవన్నీ వచ్చి మళ్ళీ ఎక్కడ ట్రేడ్ అవుతున్నాయి? సెకండరీ మార్కెట్‌లో మార్కెట్‌లో ట్రేడ్ అవుతున్నాయి. అవును. అంటే వీళ్ళందరూ గ్యాంబ్లర్సా వీళ్ళంతా? అంటే ఓకే. రియల్ బిజినెస్ ఒక రిలయన్స్ కంపెనీ చేస్తుంది. వేరే కరెక్ట్. అదర్ కరెక్ట్. కంపెనీస్ కూడా బిజినెస్ చేస్తున్నాయి కదా యాక్చువల్‌గా. వాటి యొక్క రిఫ్లెక్షన్ ఎక్కడ ఉంటది? సెకండరీ మార్కెట్‌లో ఉంటది. అవునా లేదా? అవును. దాని యొక్క ఫ్లోటింగ్స్ అనేది ఇప్పుడు అప్ అండ్ డౌన్ ఇప్పుడు ఏంటంటే సప్లై అండ్ డిమాండ్ తోటి ఇవన్నీ ఫ్లోటింగ్ చేంజ్ అవుతూ ఉంటాయి ప్రైసెస్ అనేది. ఇది మనం పట్టుకోగలుగుతామా? పట్టుకోలేమా? అనేది తర్వాత విషయం అది. కరెక్ట్. మెయిన్ అంతే తప్పించి ఇది గ్యాంబ్లింగ్ ఇది బిజినెస్ అసలు గ్యాంబ్లింగ్ కాదు. అయితే కాదు. అర్థం కానంత వరకు గ్యాంబ్లింగే. కరెక్ట్. కరెక్ట్. ఇప్పుడు సూపర్. కనీసం టీ బండే ఉందనుకుందాం. అవును. మీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. అది మన గ్యాంబ్లింగ్ అయితది. అర్థమైనోడికి అది లక్షలు సంపాదిస్తాడు. కరెక్ట్. చిన్న పైసలే. అంతే కదా. రూపాయి టీ తోటి ఒక రోజులో 5,000 సంపాదిస్తే నెలకి ఎంతో అవుతది యాక్చువల్‌గా. 1,50,000 1,50,000 అవుతది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కంటే సాఫ్ట్‌వేర్ ఎక్కువ. అదే చెప్తున్నాను వచ్చి.
బట్ సాఫ్ట్ మనం వచ్చి ఇప్పుడు పోయి వాడంత సంపాదించిన మనం చేయలేం కదా, చేయలేము. ఎందుకంటే దాన్ని ఎంత మిక్చర్ చేయాలో తెలియదు, దాన్ని ఎట్లా అమ్మాలో తెలియదు, ఏ కప్పు వాడాలో ఆ తెలియదు, లెక్కే వేరే. చాలా లెక్కలు వేరే ఉంటాయి. అవును, అవును. ప్రతి బిజినెస్ కి ఈవెన్ కూరగాయల బిజినెస్ కింద లెక్కలు వేరే ట్రేడ్ ఉంటాయి. సీక్రెట్స్ ఉంటాయి. అవును. తెలియనప్పుడు అది గ్యామ్లింగ్ అవుతుంది. అవును. కనీసం కూరగాయలు అమ్మడం కూడా మనం అమ్మలేము అక్కడ. అవునా కదా, కరెక్ట్ సింపుల్ లాజిక్ అంతే. రైట్, సూపర్. అట్లాగే మార్కెట్లో చాలా మంది రివెంజ్ ట్రేడింగ్ అనేది ఒకటి బాగా చేస్తుంటారు. ఓకే, అంటే మార్కెట్ నా దగ్గర దీని అమ్మ ఇంత తీసుకుంది, నేను ఎలాగైనా కొట్టాలి అని ఒక ఎమోషన్ తో ఈ రివర్స్ ట్రేడింగ్ చేస్తుంటారు, ఈ రివెంజ్ ట్రేడింగ్. అవునవును, అవును. సో వీళ్ళని ఈ AOC టూల్ ఏమైనా కంట్రోల్ చేయగలుగుతుందా? 100% కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఒకటే చెప్తున్నాడు, మార్నింగ్ రాత్రి 12 పడుకొని పొద్దున్న 12 లేచి చేసేటోనికి మార్నింగ్ ఇప్పుడు సపోజ్ ఒక మిలిటరీ దాంట్లో ట్రైనింగ్ సెంటర్ లేచినాం అనుకుందాం, అవును, వాడు ఎప్పుడు లేస్తాడు యాక్చువల్గా? వచ్చినట్టు 4 o'clock లేవాల్సిందే. ఆ, రాత్రి మొత్తం అంత వర్క్ చేస్తే కానీ పాలు ఇవ్వరు, ఫుడ్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు. అవును, అవునా లేదా? ఇప్పుడు రూల్ కూడా అంతే. ఏవోసి ఏం చెప్తుంది, 9:30 వరకు నువ్వు ట్రేడ్ ముట్టుకోవద్దని చెప్తుంది. అవును. చాలా మంది ఏం చేస్తారు, 9:15 రెడీగా సిస్టమ్ పట్టుకొని కూర్చుంటారు. డబ్బులు రెడీగా ఉంటాయి సిస్టంలో, కీబోర్డ్ రెడీగా ఉంటుంది, అన్ని రెడీగా ఉంటాయి. ఎప్పుడు ఏ క్యాండిల్ వస్తుందో కొడదామని రెడీగా చూస్తారు. ఎందుకు నువ్వు ఆడ ఎంట్రీ అవ్వడానికి ట్రై చేస్తున్నావు? యాక్చువల్గా 9:30 వరకు డేటా సెటిల్ అవ్వదు. 9:30కి మనకి లెవెల్స్ వస్తాయి. మనకి సిస్టమ్ ఏం చెప్తుంది, ఈ లెవెల్ నీ లెవెల్కి వచ్చినప్పుడు అది నువ్వు ట్రేడబుల్ డేటా అయినప్పుడే నువ్వు ఎంట్రీ కావని చెప్తుంది. అంత సిస్టమేటిక్ ఇంకెవరు చెప్తారు యాక్చువల్గా? కరెక్ట్. బట్ 2 o'clock తర్వాత కూడా ట్రేడ్ చేయొద్దని చెప్తుంది. చాలా మంది ఏం చేస్తారు, గ్యామ్లింగ్ కావాలి. 2 తర్వాత మార్కెట్లో మూవ్మెంట్స్ ఉంటాయి, 3 o'clockకి పెద్ద పెద్ద క్యాండిల్స్ వస్తాయని చెప్పేసి గామా బ్లాస్టింగ్ అని ఇవన్నీ పట్టుకొని ట్రై చేస్తారు యాక్చువల్గా. అవును, గామా బ్లాస్టింగ్ అవుతుంది, 10 రూపీస్ 100 రూపాయలు అవుతుంది. 10 రూపీస్ నువ్వు 10 రూపీస్ నుండి 100 రూపాయలు అయితే నీకు హ్యాపీగా ఉంటుంది. సపోజ్ నువ్వే 100 రూపీస్ నుండి అది 10 రూపీస్ అయితే ఏమవుతుంది? 10 రూపీస్ నుంచి 100 రూపీస్ పోయింది. 100 రూపీస్ కూడా తొందర వస్తుంది, అంతే కదా, నిమిషాలలో వస్తుంది ఆ బ్లాస్టింగ్ అనేది. నువ్వు 8 సైడ్ ఉన్నావు యాక్చువల్గా, ప్రతిసారి నువ్వు పాజిటివ్ సైడ్ ఉంటావు గ్యారెంటీ ఏం లేదు. అది కూడా అవుతుంది, అది కూడా పట్టుకోవచ్చు. రైట్, ఏఓసీలో అది కూడా ఒక పట్టుకోవచ్చు. కానీ అది లాస్ట్ ఫైనల్ స్టేజ్, నీకు మెచ్యూరిటీ మొత్తం వచ్చి తత్వం అంతా బోధపడిన తర్వాత డాటాలో మాస్టరీ అయిన తర్వాత అది కూడా పట్టుకొని టెక్నిక్ ఉంది. కానీ నేను ఎవరికి సజెస్ట్ చేయ యాక్చువల్లీ జనరల్గా నీకు జనరల్గానే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 2 లోపల బోలెడ్ అండ్ ట్రేడ్స్ దొరుకుతాయి. ఇవన్నీ వదిలేసి అది మళ్ళీ గ్యామ్లింగ్ నేచర్లోకి వెళ్ళిపోతుంది. నేను అదే పట్టుకుంటా గామా బ్లాస్ట్ నీకు ఎందుకు? రెగ్యులర్ ట్రేడ్స్ మంచి టెన్షన్ ఫ్రీ ట్రేడ్స్ దొరికినప్పుడు, రూల్ బేస్ ట్రేడ్ అయితే ఉందా లేదా, 9:30 నుంచి 2 వరకు ట్రేడ్ చేయి. 2 తర్వాత ఫ్రెష్ పొజిషన్ చేయకు. ఎందుకు చేయదు అంటే మార్నింగ్ మార్కెట్ వచ్చి బయర్స్ ఓపెన్ చేస్తారు, 2 తర్వాత వచ్చి సెల్లర్స్ దాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తారు. యాక్చువల్ కంట్రోల్ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఆ కంట్రోల్ వాళ్ళు చేసేటప్పుడు మూవ్మెంట్స్ వైల్డ్గా ఉంటాయి, ఉండకూడదు అప్పుడు. వాడు యుద్ధానికి దిగిండి యాక్చువల్గా, మనం పారిపోవాలి అంతే కదా. మార్కెట్ వాడు రానంత వరకే మనం హీరోలు, వాడు వచ్చిందంటే మనం తొక్కబడేస్తాడు ఎక్కువ కదా. అందుకోసం మనం ఏంటంటే అది 2 తర్వాత మనం ట్రేడ్ చేద్దాం ఒక రూల్ ఉంది యాక్చువల్ సిస్టమ్ ఏఓసి ప్రకారం. అది మీ ప్రకారం మీరు చేయొచ్చు. తర్వాత అట్లా అనకండి, మిమ్మల్ని నమ్మే అందరు ఇంటర్వ్యూ చూస్తున్నారు, మీరు అట్లా చెప్పకండి. 2 తర్వాత చేయకూడదు అంతే. నో ఫ్రెష్ పొజిషన్ 2 తర్వాత చేయకూడదు. సూపర్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.